నమస్కారం అండి అయ్యా, నా పేరు రావు, టెంపోరావు. దేనికైనా సరే ఆడే కరెక్ట్, ఆడే కరెక్ట్. యారు? హలో గాయ్స్, నమస్కారం, గుడ్ ఈవినింగ్. గౌహాటి నుంచి మనం లాస్ట్ పార్ట్ 1లో హౌరా నుంచి జల్పాయిగుడి, పార్ట్ 2లో జల్పాయిగుడి నుంచి గౌహాటి సెక్షన్స్ కవర్ చేసాం కదా. ఇప్పుడు పార్ట్ 3 అన్నమాట. లాస్ట్ పార్ట్ 2 మొత్తం అంటే ఈ జర్నీ అంతా కామరూప్ ఎక్స్ప్రెస్లోనే ఉంది. కానీ పార్ట్ 1 నుంచి పార్ట్ 2 అయిపోయేదాకా ఎలక్ట్రికల్ లోకోనే WAP7 లీడ్ చేసింది హౌరా. కానీ ఇప్పుడు డీజిల్ లోకో లీడ్ చేస్తుంది. ఇక్కడ గౌహాటి నుంచి మన దిబ్రుగఢ్ దాకా లీడ్ చేస్తుంది. కానీ మనం దీమాపూర్లో దిగిపోతాం కాబట్టి ఇక్కడ నుంచి ట్రై చేద్దాము కవర్ చేయడానికి. ఎందుకంటే మనం లాస్ట్ ఉన్నాం కదండి. కామ్రూప్ 15959 హౌరా నుంచి దిబ్రుగఢ్ వయా గౌహాటి మీదకి వెళ్ళి కామ్రూప్. ఓకే బో, ఈయన ఇంకా నాకు గుర్తున్నారు. ఒకసారి మళ్ళీ కేరళ వాళ్ళని ఫైన్ వేసాడు. నో బ్రదర్ యూ షుడ్ పే అని చెప్పి ఫైన్ వేసాడు ఆయన. హాయ్, జై శ్రీరామ్. అది హిందూయిజం వర్ధిల్లాలి అంతే. అంటే మిగతాయి కూడా వర్ధిల్లాలి. ధర్మం ఎవరిదైనా ధర్మమే, కానీ అధర్మంగా మాట్లాడే వాళ్ళకి, అధర్మాలు చేసే వాళ్ళకి వర్తించదు. జర్నీ ఎలా సాగుద్దో చూద్దాము. ఓకే, పార్ట్ 2లో మనల్ని ఓవర్టేక్ కొంచెం టెక్నికల్ ఇష్యూ అయిందే, అదే ఆ వందే భారత్. చూద్దాం ఏ లోక వేస్తాడో ఏంటో వ్యవహారం. బాగుంటుంది ఇక్కడ నుంచి జర్నీ, చాలా బాగుంటుంది. పార్ట్ 1 పార్ట్ 2 కన్నా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ జర్నీ. ఇప్పుడు మన స్టాప్లు ఎక్కువ ఏమి లేవు. గౌహాటి వదిలితే చపార్ ముక్కు వదిలితే లండింగ్ వదిలితే దిపు వదిలితే దీమాపూర్ అయిపోయింది. మధ్యలో హోజాయ్ ఉందిలే. సరే మరి గౌహాటి వదిలింది పార్ట్ 3లో భాగంగానే. పార్ట్ 3 స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి గౌహాటి టు దీమాపూర్. అంతేనే, చపార్ ముక్కు, హోజాయ్, లండింగ్, దిపు, దీమాపూర్. అండ్ దెన్ ఇదంతా సింగిల్ లైన్ సెక్షన్. ఒకప్పుడు కాదు, అసలు ముందు నుంచే డీజిల్ రీసెంట్గా అప్గ్రేడ్ అయ్యింది 24లో. వీడే పొద్దున ప్రాబ్లం అయిన కుర్రాడు. సార్ మీరు ఎందుకు సార్ ఎప్పుడు ఆపోజిట్ సైడ్లో ఆపోజిట్ అయితే లోకోలు, వ్యవహారం అన్నీ కనపడతాయి. ప్లాట్ఫామ్ వైపు ఏం కనపడతాయి? నా బొంద ఏం కనపడదు. డీజిల్ అసలు సూపర్ అండి. బాబా గౌహాటి ఊపే. ఎరా ఎవర్రా నువ్వు? 37728 అంట. P7 వాడు అసలు చూడండి, మనోడు ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు అంటున్నాడు. అమ్మా అసలు మన SCR వాళ్ళు అయితే అసలు ఫోన్ చూస్తేనే ఆ పాపం అంటారు. వీళ్ళేంటో ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుంటున్నారు, పాటలు అంటున్నారు. సూపర్లే. డమ్మీ యాడ్. గౌహాటి కోచింగ్ మన ఇదేమంటారు దీన్ని, ఇదేనండి క్లీనింగ్ పార్ట్.
నెక్స్ట్ న్యూ గౌహాటి వస్తుంది. ఎన్జీసీ లోకోలు అంటారే అయ్యి. ఇదే బండి డిఎల్సిఆర్ గౌహాటి ఎన్జేపీ స్పెషల్. దుర్లభ్ చెరా ఎక్స్ప్రెస్. అచ్చా, దుర్లభ్ చెరా ఎక్స్ప్రెస్. పర్లేదులే, కవర్ అయిపోయింది ఈ వ్లాగ్లో స్టోరేజ్ మొత్తం. ఇది కాసేపట్లో చీకటి పడిపోద్ది, ఇంకా 2-3 గంటల్లో. అప్పుడుదా గట్టిగా పీకుతాము, తర్వాత కొన్ని చూద్దాము. అవదసాం ఒకటి ఉంటుంది క్రాసింగ్, అది చూద్దాం, బాగుంటుంది. పొద్దున వచ్చింది కదా, నైట్ వచ్చేది ఇంకోటి ఉందలే. గౌహాటి లీడో ఆ పక్కన ఉంది, ఇదేమో దుర్లభ్ చెరా ఎక్స్ప్రెస్. సరే అండి, బ్యాటరీ మారుద్దాం, ఎందుకంటే యాక్షన్ మిస్ అయిపోతాము. మైక్ది బ్యాటరీ అయిపోయింది ఒకటి. భలే ఉంది గౌహాటి. ఫ్యూచర్ సపోర్టింగ్ స్టేషన్ ఫర్ గౌహాటి. ఏ లోపు వేసాడు అన్నదే మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఇందిరా న్యూ గౌహాటిలో స్టాప్ లా పైన ఆపావు. చాలా మనసు వికారం, అంటే మనసు చాలా బాధపడే సంఘటన అండి ఇది మాత్రం. ట్రాక్ పక్కన ఎలా వీళ్ళ సంసారం నాకు అర్థం కాదు. అంతలే, కానీ ఏం చేయగలం. వాట్? యా, టీసీ. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. యూ కెన్ స్మోక్. ఈ వెంట ఆఫ్ నథింగ్. Later after some time, okay? Okay. చెప్పు. హాయ్ అంట, ఏం చెప్పను. అసలు ఆ పైన భలే ఉందండి. భలే ఉంది కదా. ఏంటి లూప్లో నడితీసాడు ఏంటి కొంపతీసి? ఇంకా చాలా బాగుంది దగ్గరికి వెళ్తా కొద్ది. కొండల మీద మేస్కాఫ్, ఫకింగ్ మేస్కాఫ్, మేస్కాఫ్, ఫకింగ్ మేస్కాఫ్. ట్రాక్ పక్కనే ఇంకా సంసారం. Mescoff, fucking Mescoff, Mescoff, fucking Mescoff, Mescoff. NGC local shed at ఉంది. ఏం మార్కెట్ అండి ఇది? మీట్ మార్కెట్. బ్యూటిఫుల్
ఈ యాడ్ ఏంటో ఎంత వింత రకరకాల గువాహటి నార్త్ ఈస్ట్లో. బాయ్. న్యూ గువాహటి వెస్ట్ క్యాబిన్. ఇది ఇటువైపు చూద్దాం ఇప్పుడు. ఓకే, మలయాళం పాట పాడుకుంటున్నాను ఊరు పెట్టి. లక్నో చూసామనంట. అసలు ఫ్యాబులస్ లొకేషన్ అండి ఇది మాత్రం. ఓ డీజిల్. here and there ప్లీజ్. నాకు ఇబ్బంది పెట్టేస్తున్నానండి వాళ్ళని. ఎక్కడికరా నువ్వేమో లేడీ కావుతుంది బండి. అది కూడా పాయింట్స్ వల్ల లాగా ఉంది అక్కాయి. గువాహటి దాటేసంగా ఉంది అమెరికన్ వాళ్ళలాగా. ఇదొక స్లమ్ అండి ట్రాక్ రానుకొని. ఎలా ఉంటుంది వీళ్ళకి లైఫ్ బాబు ఇక్కడ. మనకెందుకులే కానీ మనకెందుకు కాకపోతే ఏం చెప్పాలరా అంతరాత్మ కష్టాలు మాట్లాడుతున్నా. ఆదుకోవాలి ఇప్పుడు వాళ్ళందరినీ. మనకే లేదు కదా అంటే. జై శ్రీరామ్. గువాహటి బస్సు కరువు వస్తే ఏ లోపు వేసాడో చెప్పచ్చు. వచ్చిందిరో కరువు. కవ్ కవ్ లోకో ఏ లోకో కనపడాలి.
కర్వ్ వస్తే ఏం ప్రాబ్లం మనకి? అదిగోండి డీజిల్ బేబీస్ ఉన్నాయి ముందు. సరిగ్గా ఉంది. గ్రాండ్ లొకేషన్ అండి ఇది మాత్రం. కదా బాగుంది. వ్యాలీలో లాగా వ్యాలీ హిల్ వ్యాలీ హిల్. బాయ్. కుర్రాడు మామూలు కుర్రాడు కదా. అమ్మ కనిపించేంత మంచోళ్ళు కదమ్మా వెళ్ళి. బ్యూటిఫుల్. ఏమి లొకేషన్ బ్యూటీ ఆఫ్ వస్తాం అంతే. కామరూప్ ఏరియా దీన్నే అంటారండి టోటల్గా. గౌహాటి కామాఖ్య నుంచి మొత్తం కామరూప్ ఏరియా, అందుకే కామరూప్ అని పేరు వచ్చింది ఎక్స్ప్రెస్. ఈ ఎక్స్ప్రెస్ WDP4 LHF
అమ్మ ఇందాక లాంగ్ లెన్స్ చూసారు కదండి, దానికి ఏసీలో ఉండటం వల్ల ఏమో బాగా మంచు పట్టేసి క్లారిటీ లేదు. మీరు చూసుకుంటే జూమ్ చేశాను అనవసరంగా చచ్చా. అండ్ ఇప్పుడు మనం చపార్ ముక్క అనే జంక్షన్కి వచ్చాము. ఏంటి చేప ముక్క కాదు, చపార్ ముక్క అంటారు. ఈ జంక్షన్ ఏంటంటే ఇటువైపు అస్సాం నుంచి డివైడ్ అయిపోయి అగర్తలా వైపు వెళ్ళిపోతుంది. అగర్తలా వైపు అంటే మన ఇంకో సపరేట్ రూట్ ఒకటి ఉందలే, అటువైపు వెళ్ళిపోయింది. అర్థమైందా? సబరూము, అగర్తలా, మళ్ళీ అటు నుంచి అటు వేరే సిల్చార్ రూట్ ఒకటి ఉంది. లంబింగ్ నుంచి సిల్చార్ వెళ్తుంది. అండ్ ఇదేమో అగర్తలా వైపు వెళ్ళిపోతుంది, చపార్ ముక్. అదిగో చపార్ ముక్ జంక్షన్. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ అస్సాం అండి. జాగీ రోడ్డు ఆగలేదు, డైరెక్ట్గా గౌహాటి వదిలితే చపరముక్కే. చపరముక్ తర్వాత మన ఇది హోజాయ్ తర్వాత లంబింగ్, దిపు, దీమాపూర్. అది మ్యాటర్. ఓకే. ఓహో ఎవరో G4 వస్తున్నాడు, WDG4G. రారా నీ రారా. ఓకే, నాకు తెలుసురా లవ్ మనం డీజిల్ అంటే ఏమనుకున్నా హార్న్ వేస్తామని తెలుసు నాకు. మీరు ఎక్కడైనా చూడండి, అసలు అన్ఎక్స్పెక్టెడ్గా నన్ను పలకరించినట్టే ఉంటుంది ఆ టైము, ఆ లవ్, అసలు ఎఫెక్షన్ అని చూడండి. ట్రైన్తో వినాయక చవితి ఇంటికాడ లేనని చెప్పి చాలా బాధగా ఉంది అంతే. సూపర్ రాజాను, తోపురా. డీజిల్స్ స్టిల్ రన్నింగ్ అంటే అసలు లవ్ అంతే, ఇంకేం మాట్లాడేది లేదు. ఏ బండి వెనక్కి వెళ్తుంది. ఏందిరా మీరు గౌహాటి డ్రైవర్లు ఏంది ఎట్లా వెళ్తున్నారు? బెజవాడ డ్రైవర్ని, గుంటూరు డ్రైవర్ని పిలవాలింది కొంపదీసి. ప్రేమానురాగాలు అస్సామీస్ కుర్రోళ్ళు. బాయ్ అంట, బాయ్ అంతేలే. పిల్లలతో ఉంటుందిగా, జస్ట్ కామన్ అంటే ఒక చలోక్తి అంతే. డీజిల్ ఎంత చూసినా చూడాలనిపిస్తుంది గురుగారు నాకు. ఇందాక కన్ఫ్యూజ్ అయిపోయి చపార్ ముక్కు సరేరా, చపార్ ముక్కు నుంచి సిల్చార్ అని చెప్పారు. సిల్చారో అగర్తలానో కాదండి. మీకు నాగాం వెళ్తుంది. నాగాం కొంచెం ముందుకెళ్తే మయన్బాగ్ అని చెప్పి ఒక జంక్షన్ ఉంటుంది, నాగాం వెళ్ళిద్ది. మళ్ళీ అక్కడి నుంచి రైట్ సైడ్కి వెళ్ళిపోతే రంగుపార. బాయ్ ఎప్పుడు అసిస్టెంట్. అవునయ్యా మా ఫ్యామిలీ. ఒరే అనుకుంటాం, కుర్రోడు పైగా పిల్లోడు మొన్న ఈ మధ్య అయినట్టున్నాడు. పెద్దోళ్ళని గౌరవించాలి, చిన్నోళ్ళని ప్రేమించాలి. ఎక్సలెంట్. కుదిరితే డీజిల్ రైడ్ వేద్దాంలే. ఏంది మనకి మోక్షం దొరకలా కామరూప్కి ఇంకా ఏరా. గార్డెనియా ఎక్కడా? గార్డెన్ ఎక్కడెక్కడ చూస్తున్నారు. అండ్ డీజిల్ నెవర్ ఎండ్స్ అంతే. 30% తెప్పాలండి, 100కి 30 లోకల్ తెప్పాలి. కాదు కూడదనుకున్నా తెప్పాలి. ఏమనుకున్నారు మరి? చపార్ముక్ జంక్షన్ అంటే చెప్పాగా మీకు. చపార్ముక్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే లంబింగ్ వస్తుంది. లంబింగ్ నుంచి లోకో రివర్స్ చేసుకుని వెళ్ళిపోతే అగర్తలా, సిల్చారు, సబ్రూమ్ వస్తుంది. చపార్ముక్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతేనేమో బ్రాంచ్ లైన్ మీదుగా రంగపురా నార్త్కి వెళ్తారు. ఓకే. మళ్ళీ మధ్యలో ఒక చిన్న జంక్షన్ ఉంటుంది, అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోతే నాగాం. అదన్నమాట విషయం. ఇడికో లైన్ క్లియర్ దొరికింది అన్నారు సైడ్. సరేలే ఉంటాను. తర్వాత ఎటు సన్సెట్ అయిపోతుంది కదా, ఇంకా మళ్ళీ అన్సాటిస్ఫైగా ఉంటాం ఎందుకులే అని చెప్పి తీస్తున్నాను. నెక్స్ట్ హోజాయ్ ఉంది, హోజాయ్ తర్వాత లంబింగ్ తర్వాత దీపు, దీమాపూర్.
దీమాపూర్ ఈజ్ అవర్ డెస్టినేషన్. కొంచెం చీకటి పడేలోపు తీసుకుందాం, కవర్ చేద్దాం మ్యాక్సిమం. బాయ్. జనులారా చూసారా, 17:45 అనగా 5:06 అని అర్థం. 24 hours ఫార్మాట్లో. బంగ్లాదేశీ కుర్రోళ్ళే. అయితే హోజాయ్ నుంచి డిపార్ట్ అవుతుంది. ఈ హోజాయ్ కూడా చూసారుగా, ఆ టోపీలు, ఆ గడ్డాలు ఎవరో బంగ్లాదేశ్తో కొంచెం అభినవ భావ సంబంధం కలిగి ఉంటుంది. ఏది ఏమైనా సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా హమారా. ఎస్. హోజాయ్ తర్వాత లండింగ్, లంకా తర్వాత లండింగ్, తర్వాత దిపు, దీమాపూర్. చీకటి పడిపోయింది. లంకా లండింగ్ ఖచ్చితంగా చీకటి పడిపోద్ది. బంగ్లాదేశీ ఇమిగ్రెంట్స్ ఫుల్గా ఉంటారండి ఈ ఏరియాస్లో. బంగ్లాదేశ్ కుస్పేట్ అంటారు వాళ్ళని హిందీలో. जननी में रामदूत हनुमान हो जाए. సింగిల్ లైన్ డబుల్ వన్. లండింగ్ నుంచి సింగిల్ లైన్. హాయ్ భయ్యా, మనోడు మంచి ఫ్రెండ్ అయ్యాడులే. న్యూటన్ సుఖియా 3 సుఖియా జాయేగా బాబు. మనవాడిని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి దాని నుంచి. అటు వస్తే ఇటు, ఇటు వస్తే అటు, అటు వస్తే ఇటు పోతాయి. అది నాగావాడు ఏం చేస్తాడో చూడండి. ఆడ దాంట్లో నేను క్యాప్చర్ చేస్తాను. అండ్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ హోజాయ్. ఇలా ఉంటుంది హోజాయ్. మా బందర్లాగా ఇటుకరాలున్నాయే. ఓ గురువుగారు అట్లాగండి. ఏంటి చిట్టి సమోసా అంతేరా బాబు. లింబూ ఛాయ్ అంటే లింబూ ఛాయ్. లింబూ నీళ్ళు ఏంటో లింబూ అంటారు. అండ్ అస్సా లంక వచ్చింది, కదిలింది. ఏ ఊరు? లంక. అవును, లంకే. శ్రీలంకో రావణ్ లంకో కాదు, అస్సాంలో ఉన్న లంక. మామూలుగా ఉండదు మరి అస్సాంలో ఎవ్వరం. లంకలో కూడా బండి ఖాళీ అయిందిరా కొంచెం. వావ్, చూపిస్తాగండి లంక. హెవీగా రోడ్ బోర్డు వచ్చింది, లంక అనే బోర్డు. అస్సాంలో లంక. దీని తర్వాత లండింగ్, దిపు, దీమాపూర్. లండింగ్ జంక్షన్ అసలు అది డివిజనల్ హెడ్ క్వార్టర్ కూడా. అదిగో లంక. తర్వాత పదండి లండింగ్లో కలుద్దాం. బాయ్. ప్రేక్షకులారా, లండింగ్ బయటకు వచ్చామన్నమాట. ఇప్పుడు రాత్రి అయిపోయింది, చూస్తున్నారుగా. అండ్ మన రాజమండ్రి మౌలా అలీ గుంతకల్లు ఎలాగో మన ఇది కూడా ఇక్కడ అంతే. ఎన్ఎఫ్ఆర్ డెమో లండింగ్ ఇది. లండింగ్ డెమో షెడ్ అంతే. ఇంకా చూసారా, మస్తాని అబ్బో, మల్టీ జీ ఫైల్.
మల్టీ G5. భలే ఉంది కదా చక్కగా. లంబ్డింగ్లోకి వస్తున్నాం, లంబ్డింగ్కి చూద్దాం. అండ్ గాయ్స్, లంబ్డింగ్ అనేది ఒక డివిజనల్ హెడ్ క్వార్టర్స్ కూడా లంబ్డింగే. అదే లంబ్డింగ్లోకి వస్తున్నాము. ఇప్పుడు ఆ రూట్ చూపించే కదా, ఆ రూట్ ఏంటంటే సిల్చార్లో నుంచి అగర్తలా సిల్చార్ అలా వెళ్తుంది, సబ్ రూమ్ అటు వెళ్ళిపోద్ది. ధీమాసన, అంబాసన, మన ధరంనగర్, అంబాస అలాగే. ఓం నమ శివాయ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇదిగోండి లంబ్డింగ్ తర్వాత దిప్పు తర్వాత దీమాపూర్. ఏంటి షంట్ సిగ్నల్ వేసి పెట్టాడు? స్టార్ట్ హోమ్ డేంజర్ షంట్ సిగ్నల్ అవునా? అబ్బో, ఇదిగోండి లంబ్డింగ్. ఒరే నీ అమ్మ, లంబ్డింగ్లోకి కూడా P4 వచ్చేసిందిరా. ఎలక్ట్రికల్లోకి వచ్చేసింది అండి లంబ్డింగ్లోకి కూడా. ఎంత ఘోరం రా నాయనా బాబోయ్. అయిపోయిందిలే సీన్, ఇంకా చెక్కేస్తారన్నట్టు. ఏది DDU, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్. అక్కడ అది జూమ్ చేయాలా లేదా వీటిని ఫోకస్ చేయాలా? లంబ్డింగ్ ఇదే లంబ్డింగ్ హెడ్ క్వార్టర్స్. అది విషయం. రైట్, ప్లాట్ఫారం వైపు ఒక లుక్ వేసుకోండి. సాయంత్రం పూట ఇక ఏం చేద్దాం, చంద్రుడు తెగ వైరానికి కనిపిస్తున్నాడండి ఈరోజు. చూడకూడదుగా, అయినా ఎవరు చెప్పారో, చూసినా ఏం పర్లేదులే. పూజలోనే అసలు పండగే చేసుకోలేదు, అలాంటిది ఎలా దోషం అంటుంది అంటేనే చేసేది ఏం లేదు. తెగిచ్చినోడికి తెడ్డే లింగం అన్నట్టు. లెట్స్ సీ ఏం జరుగుద్దో, లెట్స్ సీ అంతే. ఇంకా అది మరి లంబ్డింగ్ సూపర్గా వచ్చాం. ఏం ప్లాట్ఫామ్ ఇది కూడా, పార్ట్ ఆఫ్ అస్సాం అండ్ బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ నిలయం ఇది కూడా. ఏంట్రా G4 అరుస్తున్నా, వస్తారాగండి. అదిగో లైట్లు. రారా ఆహా, ఇవి కూడా లాస్ట్ డేస్ ఇవి ఉంటాయిలే గట్టిగా. డోర్లు తీశారు, ఇంజిన్ రూమ్ డోర్లు. ఈ BS6 లాంటి వ్యవహారం ఏంది? సడన్గా బ్రేక్ వేసా తమ్ముడు. సరే చూద్దాంలే. ఫుల్ అండ్ తెలుసు కదా ఇందా లంబ్డింగ్ వచ్చామని. ఇప్పుడు అదే లంబ్డింగ్ నుంచి బయలుదేరుతున్నాం అన్నమాట విషయం. నెక్స్ట్ దిప్పు, దాని తర్వాత దీమాపూర్ మన డెస్టినేషన్. ఇప్పుడు అస్సాంలోనే ఉంది. దీమాపూర్ నాగాల్యాండ్లో ఉంది. దిప్పు కూడా అస్సాంలోనే ఉంది. నాగాల్యాండ్ టచ్ అయ్యి మళ్ళీ వెంటనే అస్సాంలోకి వెళ్ళిపోయింది. జస్ట్ ఒక్క నాగాల్యాండ్ ఒక్కటే దీమాపూర్. దాన్ని కూడా స్టోరీ తర్వాత చెప్తాను. ఓకే, ఎక్సలెంట్గా ఉంది కదా లంబ్డింగ్. డివిజన్ అమ్మా, మరి ఏమనుకున్నారు? మామూలు మూమెంట్ ఉండదు లంబ్డింగ్తో.
డీజిల్ ఉన్నప్పుడు ఎక్సలెంట్గా ఉండేది. ఇప్పుడు మొబ్బట్టింది చూడు, అసలు మన కోసమే. ఇట్స్ ఓకే, ఏం పర్లా. ధనకలాడిస్తుంది లంబడింగ్. సమోసా కాయిసే మోయ్ పెహలే అంటే నేను ముందు సమోసా తిన్నానని అస్సామీ నాగామీస్లో చెప్తున్నాను. आमी खान इटिया तो लमडिंग स्टेशन చారి బోలే అస్సే అంటే మనం ఇప్పుడు లంబడింగ్ స్టేషన్ని వదులుతున్నామని అర్థం నాగామీస్లో. ఓకే, మెల్లమెల్లగా నేర్పిస్తాను, అన్నీ నేర్చుకోండి. లాంగ్వేజ్ వేరే లాంగ్వేజ్ అమ్మా దీనమ్మ నాకు భలే కోపం వచ్చింది ఈ P7 చూస్తుంటే. P7 ఓకే, లంబడింగ్లో ఏంట్రా బాబు మీరు కొడకల్లారా, మీరు ఎలక్ట్రిఫికేషన్ అయిపోయి మంచి డీజిల్స్ ఇచ్చేస్తాం గారు నాకు కొడకల్లారా. మిస్ అయిపోతున్నాయి బంగారం, లైఫ్లో చూడలేము మిమ్మల్ని. ఏదో మ్యూజియంలో చూసుకోవాలి. ఇక మా అబ్బాయిలు మా పిల్లలతో చెప్పాలి, అబ్బాయి అది కూడా అది డీజిల్ ఇంజిన్, దానికి ఒక పెద్ద చరిత్ర ఉందమ్మా, పలానా రోజున పలానా యాంగిల్లో అలా తీశాను, అలా అసలు అది ఇది అని స్టోరీలు చెప్పాలి. ఇక సరే మరి. అయిపోయింది సంబడం. ఎంతసేపు? కొంతసేపే. నెక్స్ట్ దిఫు, తర్వాత దీమాపూరే. ఉంటాను. అండ్ దిఫు చూసారుగా, ఫైనల్గా మన లాస్ట్ ఇంటర్మీడియట్ స్టాప్. వాన మనకి వెల్కమ్ పలికింది. దిఫు, అదిగోండి దిఫు. దీని తర్వాత నాగాల్యాండ్లోకి వెళ్ళి దీమాపూర్ నుంచి ఇంక బయటికి వెళ్ళిపోద్ది, మళ్ళీ అస్సాంలోకి వచ్చేస్తుంది. ఇందాక ఒక విషయం చెబుతానే, అదేంటంటే నాగాల్యాండ్ కూడా ప్లెయిన్ పార్ట్, అది అస్సాంలో ఒక భాగమే. ఈ నాగాల్యాండ్ స్టేట్ మొత్తం ఒక డిస్టిక్. బిఫోర్ 1972 పార్టీషన్ అవ్వకముందు, స్టేట్ సపరేట్ అవ్వకముందు. అయితే వీళ్ళు ఏం చేశారు, మాకు ఇండస్ట్రీస్ లేవు, ఏమీ లేవు అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్తో వైరం పెట్టుకుంటూ ఉంటారు కదా కొన్ని గ్రూప్స్. వాళ్ళు ఏం అడిగారంటే, మాకు ఒక ప్లెయిన్ ల్యాండ్ ఇవ్వండి, అక్కడ ఇండస్ట్రీస్, మాకంటూ ఒక ఫినాన్షియల్ క్యాపిటల్ నిర్మించుకుంటామని చెప్పి దీమాపూర్ని దెంగారు. కొంచెం అనకూడదు కానీ అది స్టోరీ. దీమాపూర్ కూడా ప్లెయిన్ ల్యాండే. దీమాపూర్ కూడా ఎలా ఉంటుందంటే అస్సాం లాగానే, అస్సాంలోనే ఉంటుంది. సగం అస్సాము, సగం ఇది. అసలు చాలా స్ట్రాటజిక్గా వీళ్ళు తీసుకున్నారండి నాగాస్. నిజం చెప్పాలంటే ఫుల్ వాన, డుమ్ డుమ్ అనుకుంటా, మామూలుగా లేదు. ఆహాహా, అదిగా అదిగా అదిగా. మరి పడమాకండ్రా వానలో, ఏందిరా కెమెరా మీద. సరే అండి, అబ్బో ఫుల్ వాన పడుతుంది ఇప్పుడు. దీమాపూర్లో ఎలా దిగాలో, దిగి ఎలా వెళ్ళాలో అసలే చివరి ఉన్నాం. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలి. కావున ఎలా జరుగుద్దో అంతా దైవాధీనం. జై శ్రీరామ్, దేవుణ్ణే కోరుకుందాం. వెరీ గుడ్. అండ్ ఫుల్ వాన చూసారుగా. ఎప్పుడు వాన అన్ప్రెడిక్టబుల్ అండ్ అన్ఎక్స్పెక్టబులే. నార్త్ ఈస్ట్లో వాన పడతాం. లాస్ట్ స్టాప్ కూడా అయిపోయింది. ఇంకా మనది డెస్టినేషన్ దీమాపూర్ వస్తుంది. ఈ ట్రైన్ ఇక్కడి నుంచి ఒక 370 కిలోమీటర్ల పైకి వెళ్ళిపోద్ది. ఏది న్యూ టిన్సుకే, డిబ్రూగఢ్ వెళ్ళిపోద్ది. అది దిపు ఓల్డ్ బోర్డ్. ఓకే గాయ్స్, మరి ప్రయాణం మొదలు పెడదాం. ప్రయాణం ఎండ్ చేసేద్దాము దీమాపూర్తో. ఓకే, ఇలాంటి వ్లాగ్స్ కావాలంటే కొంచెం, అంటే ఇప్పుడు నాగాల్యాండ్, మణిపూర్ ఇలాంటి వ్లాగ్స్ వస్తాయి. ఇప్పుడు కొంచెం ఓపిక చేసుకుని చూడండి, బాగానే ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు
నాకు పెట్టిన కామెంట్స్ అన్నీ పాజిటివ్గానే వస్తున్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతో చేస్తున్నాను. ఓన్లీ ట్రైన్ వీడియోస్ అంటే ఎలా అండి, ఎలా తిరగగలను చెప్పండి? తిరుగుతాను, ఎప్పుడు తిరుగుతాను? నాకంటూ ఒక సపోర్ట్ ఉంటే తిరుగుతాను. ఇప్పుడు నేను ఖాళీ టైంలో ట్రైన్ బ్లాగ్స్ చేయటం తప్పితే ట్రైన్ బ్లాగ్స్ చేసే సీన్ కూడా లేదు. ఓకే, బాయ్. దీమాపూర్లో కలుసుకుందాం. అదండి మన లాస్ట్ లెగ్ ఆఫ్ జర్నీ. ఇంకా దీమాపూర్ వచ్చేసింది. ఈ సంసారాన్ని ఇలాగ గడిపేస్తాము. 26 అవర్స్ మామూలు వ్యవహారం కాదు. ఏరా కుమారా, ఎలా ఫీల్ అయ్యావు? టైర్డ్ అయిపోయాడంట. ఏం టైర్డ్ లేదు, బొంగు లేదు, ఊరికి ఆడికి ఏం చెప్పాలి తెలియక ఆడ చెప్తున్నాడు కదా. ఏసీలు ఎలా టైర్డ్ అవుతారండి? చక్కగా పడుకొని నుంచునే అవసరం కూడా లేదు. చలేస్తుంది, పైగా వాన, గొంతులో మన నొప్పి వచ్చేస్తుందండి. వాటర్ పడలేదు, వాటర్ సడన్గా చేంజ్ అయింది కదా, రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ తాగాము. బంగాళీ అంటే ఇద్దరు కలిస్తే తినటం తాగటం దారి పొడుగుతో చుట్టాలేనంట. వీళ్ళకి ఏదో ఒకటి ఇస్తున్నారు, తినేస్తున్నారు. ఏరా కుమారు, దారి పొడుగంతా చుట్టాలే. లండింగ్లో ఒకడొచ్చాడు, దీపులో ఒకడొచ్చాడు, గౌహాటీలో ఒకడిచ్చాడు. మనల్ని కూడా సెట్ చేయాలి. ఏదో ఇప్పుడు కాదులే, చూద్దాం. సరే అండి, ఇంకా దీమాపూర్లో దిగుదామే. గాయ్స్, ఫైనల్లీ దీమాపూర్ వచ్చేసాం. మన డెస్టినేషన్ నాగాల యొక్క ఒక్క ఫినాన్షియల్ ప్లెయిన్ క్యాపిటల్. అంటే లెజిస్లేటివ్ అండ్ జ్యుడిషియల్ క్యాపిటల్ మాత్రం మన కోహిమా అనుకోండి, బట్ ఇది మాత్రం ఫినాన్షియల్ క్యాపిటల్. పైగా ప్లెయిన్ ఏరియా ఇది ఒక్కటే. అందరూ దింగి తాగి మంచి మొత్తంలో ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? బాబా వచ్చేసామరా. రే మెల్లపరిగెత్తండి రా కామరూపు ప్రయాణికులారా. మామూలుగా ఉండదు కామరూపుతో. అయిపోయిందండి లాంగెస్ట్ జర్నీ. సౌత్ నుంచి నార్త్ ఈస్ట్కి వచ్చాం. జై శ్రీరామ్ శంకర, జై శ్రీరామ్. పుట్టడా బాయ్. 630 सभी मत दे दो, कल सुबह ब्लॉग बना रहे हैं. ఓకే అండి, వచ్చేసాను దీమాపూర్. రూమ్లు ఎత్తుక్కోవాలి. వేరే వ్యవహారం ఉంది. వేరే వ్యవహారం అంటే పాడేమీ లేదు ఇక్కడ. పిచ్చి పనులు ఏం అలవాట్లు లేవులే కానీ కడుపు నిండా తినేసి రూమ్లో ఎత్తుక్కుని పడుకుని ఏం మర్చిపోలేదు. నా బ్యాగ్ నీది, నా బ్యాగ్ నాది. 4 బ్యాగులు, ల్యాప్టాప్ బ్యాగ్. ఓకే, అదిగోండి కామరూపు. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, వర్త్ అనిపిస్తే సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. రే మెల్లగలంటారా మీరు, ఏంట్రా చెత్తనా వెళ్ళారా? జాగ్రత్త. నమస్తే సదావత్సలే మాతృభూమే. ఇక నాగా పోలీసు మామూలుగా ఉండదు కుర్రాడుతో. కామరూప్ ఎక్స్ప్రెస్ జర్నీ ఇది. ద ఎండ్ ఆఫ్ లాంగెస్ట్ జర్నీ. అంటే 4 పార్ట్లుగా పెట్టాంలే, ఆంధ్ర నుంచి నాగాల్యాండ్. బాయ్. ఇలాంటి వీడియోస్ కావాలంటే తెలుసుగా, ఇంకా ఫార్మాలిటీస్ ప్రతి వీడియో చెప్పవసలేదమ్మా. బాయ్.